లేదండి, అంటే అంత పెద్ద ఇంట్రెస్టింగ్ గా లేదు. అంటే బోరింగ్ ఉంది, కామెడీ లేదు, ఫైటింగ్ అంతా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సారీ అండి, అంతే పెద్దగా హిట్ గా అనిపించలేదు. నాకు అందరు వచ్చి సినిమా ఎట్లుందని అడగాల కానీ నెగిటివ్ ఉందంట కదా, అడగడం కరెక్ట్ కాదు కదా. ఈ ఛానల్స్ వాళ్ళే నెగిటివ్ చెప్తుంటే నాకు అది కరెక్ట్ కాదు కదా. సినిమా చూడండి, సినిమా బాగుందండి. సడన్గా నన్ను వచ్చి నెగిటివ్ క్వశ్చన్స్ అడగొద్దండి. సినిమాలో ఎవరో ఏం చేశారని అడగాల అంతే. సినిమా మాత్రం ఎక్సలెంట్ అండి, చాలా చాలా బాగుంది. నేను షాక్ ఏమవుతున్నా, బయటికి రాగానే నెగిటివ్ చెప్తున్నారు. లెంత్ ఉందంట కదా, పాటలు బాగాలేవంట కదా, ఒక పాట తీసేసారంట కదా. అరే అవన్నీ కాదు, సినిమా ఎట్లుందని అడగండి. సినిమా చాలా బాగుంది అసలు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంబంధించిన కొన్ని డైలాగ్స్ ఉన్నాయి సినిమాలో, ఆయన కూడా ఫేవరెట్ కొంచెం ఉందంటున్నారు. అది సూపర్ ఎక్సలెంట్, అది చాలా బాగుంది. డైలాగ్స్ ఏ ఉన్నాయి, అవినీతి మీద పోరాడతారు రామ్ చరణ్ అనే క్యారెక్టర్. అవినీతి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, అది రియల్ లైఫ్ మాటలు చెప్పండి. ఆయన సినిమాలో కూడా అవే ఉంటాయి, రియల్ లైఫ్లో ఏమైనాయో రైటర్ కూడా అవే రాస్తారు కదా. అట్లా కనెక్ట్ అయ్యారు అనుకుంటా జనాలు. కానీ మాత్రం అది వేరు, ఇది వేరు. ట్రైలర్లో కూడా మీ షార్ట్ ఒకటి ఉంది, అంటే సినిమాలో ఉంది, ట్రైలర్లో కూడా. అవును, మీరు రామ్ చరణ్ యాక్ట్ చేసినప్పుడు కానీ లేదంటే ఆ సీన్ సన్నివేశం అప్పుడు కానీ ఎలా ఉండేది? అంటే కన్వర్షన్, షూటింగ్ ఆఫ్ స్క్రీన్లో ఆన్ స్క్రీన్ లేదండి. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే శంకర్ గారి సినిమాలో నేను డైలాగ్ వస్తానని కూడా నేను అనుకోరు. అంటే మనం కష్టపడి ఆ సినిమాలో కనబడితే చాలనుకున్నాను. కూర్చోబెట్టినాక దాన్ని నా మీద కెమెరా పెట్టారు, నా గడ్డం కట్ చేశారు. అప్పుడే ఇమ్మీడియట్గా గడ్డం కట్ చేసి నన్ను ఒక వేరే లుక్లో తీసుకొచ్చి ఆ డైలాగ్ చెప్పించారండి. రామ్ చరణ్ సార్ అక్కడే ఉండే, శంకర్ గారు అక్కడే ఉండే. ఆ డైలాగ్ చెప్పినప్పుడు నేను నిజంగా ఏదో మామూలు డైలాగ్ అనుకున్నాను. థియేటర్లో వచ్చిన తర్వాత ఇంత ఫేమస్ అయితే నాకు తెలియదు. కలెక్టర్ గారికి ఆకలిస్తుందంటే ఒక ముద్దుంటే పెట్టమ్మా అని అడుగుతున్నాడు అనే డైలాగ్. సూపర్, థ్యాంక్ యూ శంకర్ గారికి, అందరికీ. నేను మళ్ళీ ఇప్పుడు మల్టీప్లెక్స్ చూసినా కాబట్టి అర్థమైతేలే. మాస్ థియేటర్ వాళ్ళ ఏ సుదర్శన్ దేవికి పోతే అప్పుడు తెలుస్తుంది సినిమాలో. ఇంకా అదే ఆ కలెక్టర్ గారికి ఆకలిస్తుందంట, కాస్త అన్నం ఉంటే పెట్టుకున్నామా అని అడుగుతున్నాడు. అది బాగుందండి నిజంగా. నేను అప్పుడు చెప్పినప్పుడు ఏదో అనుకున్నా కానీ అది ఇంత బాగుంది. ఎలా అనిపించింది అన్న థియేటర్లో సినిమా? చాలా బాగుందండి నిజంగా. చాలా నెగిటివ్లు ఏం లేవండి. నెగిటివ్ చెప్పుకుంటారు, వాళ్ళకి ఏం పని ఉండదు. కాబట్టి సినిమా చూసి ఫస్ట్ సినిమాని ఆనందించండి. శంకర్ గారు తీసిన అంత పెద్ద పెద్ద గ్రాండియర్లు కానీ ఏ సినిమాలో ఉందండి ఈ మధ్యకాలంలో? ఏం లేవు. ఫైటింగ్లో చూస్తున్నారు అందరు ఈ మధ్యకాలం. ఇసంటి స్టోరీ కూడా చూడాలా. సినిమా అంటే అన్ని రకాలుగా ఉంటుంది, అన్ని రకాలుగా మనం ఎంజాయ్ చేయాలి. అన్ని ఫైటింగ్స్ కావాలా, అట్ట కావాలి, ఇటు కావాలని కాదండి. ఈ సినిమా వేరే లెవెల్. అసలు ఒక్కొక్క షాట్, ఒక్కొక్క సీన్ చూస్తుంటే అసలు ఆ పెద్ద స్క్రీన్ మీద మనకు సరిపోవు, అంత బాగుంది, గ్రాండియర్గా ఉందండి.